జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారముని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త్. పాకిస్తాన్ న్యూక్లియర్ బాంబ్, దాన్ని మనం పిత్తుతోనే కదా సమానంగా పెడతాం. ఫ్యాక్ట్గా చెప్పాలనంటే అసలు ఈ పాకిస్తాన్కి నిజంగా బాంబ్ అనేది ఉన్నదా? ఈ బాంబు ఎవడు తయారు చేసిండు, ఎవడిచ్చిండు, అసలు దీనికి నిజంగానే బాంబు వచ్చిందా, లేకపోతే వీళ్ళు దొంగతనం చేసి తీసుకొని వచ్చిర్రా అని అనేది ఒక పెద్ద ప్రశ్న. దీని మీదనే ఇలా మన చిట్టా ఫ్రెండ్స్. అయితే దీని మీద మనం మాట్లాడితే మళ్ళీ నేను ఒకసారి జై హింద్, జై భారత్ అని చెప్తున్నాను. ఎందుకంటే దొంగల గురించి మాట్లాడుతున్నాం కదా, దొరల లెక్క చెప్పనీకి. అసలు పాకిస్తాన్కి న్యూక్లియర్ బాంబ్ ఎట్లొచ్చింది, దాని స్టోరీ ఏంది, ఎవడు చేసిండు, ఎప్పుడు చేసిండు, ఎట్లా చేసిండ్రు, అసలు హిస్టరీ ఏంది, ఇంటర్నేషనల్ ఇన్వాల్వ్మెంట్ ఏంది, ఎవడెవడు దోస్తులు ఉండే, ఎవడెవడు దుష్మనులు ఉండే, అదే ఇలాంటి చిట్టా. బ్యాక్గ్రౌండ్ తీసుకొని మనం చూస్తే ఫ్రెండ్స్, అసలు పాకిస్తాన్ ఈ న్యూక్లియర్ ప్రోగ్రామ్ని ఎట్లా చేసింది అని చెప్తే, భారత్ 1974లో స్మైలింగ్ బుద్ధ అని చెప్పి ఒక ప్రాజెక్ట్ లాంచ్ చేసి న్యూక్లియర్ బాంబ్ తయారీకి శ్రీకారం చుట్టింది. దీనికి తోడుగా ప్రాజెక్ట్ 706 అని చెప్పి పాకిస్తాన్లో మేము న్యూక్లియర్ బాంబ్ తయారు చేస్తామని చెప్పి జుల్ఫికర్ అలీ భుట్టో ప్రైమ్ మినిస్టర్ నేతృత్వంలో దీన్ని ముంగటకు తీసుకుపోయే ప్రయత్నం చేసింది పాకిస్తాన్. అప్పుడు పాకిస్తాన్ స్లోగన్ ఏముండే అంటే, మేము గడ్డైన తింటాం కానీ న్యూక్లియర్ బాంబ్ అయితే ఎట్టి పరిస్థితులలో తయారు చేస్తామని చెప్పి పాకిస్తాన్ మాట్లాడింది. అయితే ఫ్రెండ్స్, వెనకటికి అమెరికా గుడ్డి గుర్రాల పండ్లు దోముతుందా అని చెప్పి నేను ఇవాళ అడుగుతున్నా. ఎందుకంటే వెనకటికి న్యూక్లియర్ బాంబ్ చేస్తానన్నా, లేకపోతే చేస్తానని ఆశలేసినా, చేపిస్తానన్నా, దాని మీద మాట్లాడినా, ఏం చేసినా అమెరికా శాంక్షన్స్ పెట్టేది. అప్పుడు కూడా 1976 అండ్ 77లో రెండు అమెండ్మెంట్స్ ఉండే. సిమింగ్టన్ ఇంకా గ్లెన్ అమెండ్మెంట్స్ అని ఉండే. అంటే ఈ న్యూక్లియర్ ఎక్స్పాన్షన్ జరగకుండా, దేశాలకు న్యూక్లియర్ ప్రోగ్రామ్ రాకుండా, అనవసరంగా తీసుకొని వస్తే మళ్ళీ దేశాలు న్యూక్లియర్ బాంబ్ వేసుకొని కొట్టుకొస్తారని చెప్పి ఈ న్యూక్లియర్ ప్రోగ్రామ్ని అణిచివేయనికే ఈ రెండు అమెండ్మెంట్లు తీసుకొని వచ్చారు. మళ్ళీ ఆనాడు పాకిస్తాన్ మీద గుడ్డి గుర్రాలు కళ్ళల కాకులు ఒడిచినాయా ఈ గుడ్డి గుర్రాలకు అని చెప్పి నేను ఎలా అమెరికాని అడుగుతామని అనుకుంటున్నా. ఇప్పుడు 1981 అండ్ 88లో ఫ్రెండ్స్, పాకిస్తాన్ ఏం చేసిందని అంటే సోవియట్ ఫోర్సెస్తోని ఆఫ్ఘనిస్తాన్లో కొట్లాడుతుంది. ఇంకా దీనికి కావాల్సింది ఏముంటుంది అమెరికాకి? పుణ్యానికి ఫ్రీగా సాఫ్ట్ సైన్యం దొరికిపోయిందా, ఫ్రీ సైన్యం దొరికిపోయిందా. అందుకే ఇక్కడ నువ్వు సైలెంట్ కూర్చున్నావనంటే వాడు అక్కడ మన ఆఫ్ఘనిస్తాన్ని మధ్యలో పెట్టి రష్యాతోని పాకిస్తాన్ వాడు కొట్లాడతాడు కదా అని చెప్పి మాట్లాడతారు. ఇది నేను అనడం కాదు, సిఐఏ అండ్ స్టేట్ డిపార్ట్మెంట్ మెమోస్లో డైరెక్ట్గా యుఎస్ఏ కన్ఫర్మ్ చేసిన దాఖలాలు ఇవి. ఏవైతే యాంటీ సోవియట్ జిహాద్ ఉంటుంది కదా, వీళ్ళు 1984 మెమోలలో కూడా ఉన్నాయి. ఇది సిఐఏ రిపోర్ట్స్ని డీక్లాసిఫై చేసిన, రేగన్ అడ్మినిస్ట్రేటివ్ వేవర్స్ గురించి మాట్లాడినా క్లియర్ కట్గా తెలిసిపోతుంది. ఇప్పుడు ఈ పాకిస్తాన్ న్యూక్లియర్ డెవలప్మెంట్ అనేది అయితే మనం మాట్లాడతాం కదా అర్లీ స్టేజెస్లలో, ఏదైతే కోల్డ్ టెస్ట్లు వీళ్ళు 1983లో కిరాణా హిల్స్లో చేసిండ్రు అని అంటారు. ఇది చేసినోడు ఎవడు? డాక్టర్ మునీర్ అహ్మద్ ఖాన్. కంప్లీట్గా డిజైన్ కాన్సెప్ట్స్ తయారు చేసి ఒక ఫుల్ బాంబ్ క్యాపబిలిటీని చేసిండ్రు అని చెప్పి చెప్తారు. అయితే ఫుల్ బాంబ్ క్యాపబిలిటీ అనేది పాకిస్తాన్కి ఎప్పుడు లేకుండే. ఎందుకు అని అంటే 1980స్లో పాకిస్తాన్కి బాంబు తయారు చేసే థ్రెషోల్డ్ ఆ పవర్ ఉన్నది, కాకపోతే మిజైల్ డెలివరీ టెక్నాలజీ లేదు అని చెప్పి వెనకటికి మాట్లాడింది. ఇది సిఐఏ రిపోర్ట్స్ 1990లో పాకిస్తాన్ కూడా అసెంబుల్ 20 to 25 బాంబ్స్ అని చెప్పి, బట్ డెలివరీ చేయలేదు, మిజైల్ టెక్నాలజీ లేదు అని చెప్పి సిఐ రిపోర్ట్స్లోనే క్లియర్ కట్గా 1990లో డీక్లాసిఫై అయినాయి. ఇప్పుడు ఏక్యూ ఖాన్ ఎవడైతే టెక్నాలజీ ఎవడైతున్నాడో వాడు యూరోప్ మొత్తం తిరిగి, ఎస్పెషల్లీ నెదర్లాండ్స్ నుంచి దొంగతనం చేసి స్విస్ టెక్నాలజీతోని న్యూక్లియర్ని అంతా కన్సాలిడేట్ చేసి ఇరాన్కి, నార్త్ కొరియాకి, లిబియాకి ఇంకా వేరేలకు అమ్మిన దాఖలాలు తెలియదా? ఇది క్లియర్ కట్గా 2004లో పట్టుడు అయిన తర్వాత వాడికి మినిమం పనిష్మెంట్ దొరికింది. ఇది ఇంటర్నేషనల్ మీడియా అండ్ సిఐఏ క్లాసిఫైడ్ డాక్యుమెంట్స్లలో పెట్టినరా లేదా ఫ్రెండ్స్? ఈ ఛాలెంజ్ ఏమైనా అమెరికా తీసుకోగలుగుతుందా? మళ్ళీ చైనా సపోర్ట్. భారతదేశానికి ఎవడన్నా దుష్మన్ ఉన్నాడు అని అంటే ఇద్దరు, ఒకడు కుడి వైపున పాకిస్తాన్, ఎడమ వైపున చైనా. భారత్కి ఎవడన్నా ఖిలాఫ్ ఉన్నాడంటే ఫస్ట్ వీడి చేతిలో ఎవరు ఉరుకొస్తాడు, నడిముక్కోడు. ఈ పాకిస్తాన్ చైనా న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఏదైతుందో అది 1960లలో జర కొంచెం గట్టిగా అయింది ఫ్రెండ్స్. ఎన్రిచ్డ్ యురేనియం పాకిస్తాన్కి ఎవరైతే సప్లై చేసిరో అది చైనానే. కానీ కొద్ది చైనా ఏదైతే డెలివరీ సిస్టమ్ ఉండేది చూడు, మిసైల్ డెలివరీ సిస్టమ్, అది పాకిస్తాన్కి డైరెక్ట్గా ఇయ్యలే. నార్త్ కొరియాకి చెప్పి నార్త్ కొరియా ద్వారా పాకిస్తాన్కి ఇప్పించింది. కాకపోతే 1977 నుంచి 1997 వరకు ఎకనామిక్ టైమ్స్ 2009లో వచ్చిన కథనాల ప్రకారము 50 kg యురేనియం గిఫ్ట్ చేసింది చైనా. ఎన్రిచ్డ్ యురేనియం పాకిస్తాన్కి చైనా గిఫ్ట్ చేసిందని చెప్పి ఎకనామిక్ టైమ్స్ 2009లో కూడా మనకు కనబడుతుంది. ఈ సెక్యూరిటీ ఈ ఇంటర్నల్ అసిస్టెన్స్ అంతా ఇక మీరు చూసుకోండి. అయితే ఒకటి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పాకిస్తాన్ యొక్క న్యూక్లియర్ సైట్స్ ఏవైతే ఉండే కదా ఫ్రెండ్స్, అవి చాలా వల్నరబుల్ ఉండే. ఎందుకంటే అక్కడ టెర్రరిస్టులు బాగుంటుండే. ఈ దీంతో తప్పించుకోనికే
ప్రాజెక్ట్ సేఫ్ గార్డ్ సౌత్ అని చెప్పి $700 మిలియన్ పైసా ఈ న్యూక్లియర్ ఫెసిలిటీలను కాపాడుకోనికే అమెరికా పాకిస్తాన్కి ఇచ్చిందా లేదా? ఇది గవర్నమెంట్ అకౌంటబిలిటీ ఆఫీస్ GAO అని అంటారు, రిపోర్ట్స్లలో క్లాసిఫై చేసి పెట్టున్నది పెంటగన్ డాక్యుమెంట్స్లలో. ఇది వాస్తవం కాదా అని నేను అడుగుతున్నా. ఇప్పుడు జియో పొలిటికల్ గేమ్ అండ్ కాంట్రవర్సీస్ ఏందనంటే, పాకిస్తాన్ ప్రతిసారి చైనాకో అమెరికాకో ప్రాక్సీ అయింది. వెస్టర్న్ జియో పొలిటికల్ ఇంట్రెస్ట్ల మీద ఒక కోల్డ్ వార్ ఆడడానికి ప్రయత్నం చేసింది. ఈ US అమెరికా కూడా ఏం చేసిందంటే, పాకిస్తాన్ ఒక సాఫ్ట్ జిహాద్ రష్యా మీద ఆడుతుంది కాబట్టి మన కళ్ళలో కాకులు పొడుచుకొని పాకిస్తాన్ ఏం చేసినా కూసున్నది. ఈడు అడగోలుగా న్యూక్లియర్ సైట్స్ అందరికి అమ్ముతున్నా లైట్ తీసుకుంటుంది. అట్లాంటిక్ కౌన్సిల్ 2011 న్యూక్లియర్ ట్రాన్స్పోర్ట్ అండ్ సెక్యూరిటీ రిస్క్లలో కూడా ఇది ఈ రిపోర్ట్స్లలో కూడా ఇది క్లియర్ కట్గా మెన్షన్ చేసి ఉన్నది. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, పాకిస్తాన్ ఏదైతే న్యూక్లియర్ వెపన్ తయారు చేయనీకే, బాగా మిసైల్ డెలివరీ సిస్టమ్ తయారు చేయనీకే, యురేనియంని వెపనైజ్ చేయనీకే ట్రై చేసింది కదా, లాస్ట్కి ఫారిన్ హెల్ప్తోనో ఏదో చేసుకొని ఒక బేసిక్ న్యూక్లియర్ క్యాపబిలిటీని తయారు చేసుకుంది. పబ్లిక్గా కూడా మాట్లాడడం మొదలెడుతుంది, టెక్నికల్ ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చుకుంటే ఎక్స్పర్ట్ కమిటీలో. అయితే ఇప్పుడు నేనేమంటున్నానంటే, పాకిస్తాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఏదైతే ఉన్నదో అదొక కాంప్లెక్స్ ఉండే, అదొక భయాందోళనతో స్టార్ట్ చేసిరు, ఇంటర్నేషనల్ ఎయిడ్తో చేసిరు. మన లెక్క ఆత్మనిర్భర్తో తయారు చేసుకున్న వస్తువు కాదు అది. అదో స్ట్రాటజిక్ పాలిటిక్స్ అని వీళ్ళని చెప్తారు, నేనైతే అది ఒక సాడిస్టిక్ పాలిటిక్స్ అని చెప్తా. కోవర్ట్ ఆపరేషన్లు చేసి దొంగతనం చేసి, నాకు తెలిసి భుట్టోనే, జుల్ఫికర్ అలీ భుట్టో ఇంకా మన బేనజీర్ భుట్టో ఆమెనే సీడీలల్లా ఈ డాక్యుమెంట్స్ అన్ని పట్టుకొని వచ్చింది అని చెప్పి చెప్తారు. పాకిస్తాన్ ఇప్పటికి కూడా పూర్ సెక్యూరిటీ ఇవన్నిట్లనే వాళ్ళు అమెరికా హెల్ప్ తీసుకొని వీళ్ళన్నీ చేసిరు తప్ప వాళ్ళకంటూ ఒక సెక్యూరిటీ ఏం లేదు. కాకపోతే వీటిని ఐడెంటిఫై చేసి మొన్న కిరాణా హిల్స్లా నూర్ఖాన్ బేస్లల్లా 45/45 బ్రహ్మోస్ బై పల్ అని పేలవంగానే అలా బతుకులు ఎట్లయిపోయినాయో ఒకసారి మీరు ఆలోచించుర్రు ఫ్రెండ్. ఇప్పుడు మీరు మాట్లాడండి, ఏదైతే మన భారత్ ఇప్పుడు వేస్తున్న అడుగులు, ఆఫ్ఘనిస్తాన్, తాలిబాన్, ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాం అవన్నీ ఇంతకుముందు వీడియోలో, అవన్నీ డాట్స్ కనెక్ట్ చేసి చూస్తే పాకిస్తాన్ ఒక, నిజంగా చెప్పాలంటే కిరాయి గుండా. పాకిస్తాన్ ఒక కిరాయి గుండా. చైనా ఇవాళ ఫారిన్ పాలసీ అని మాట్లాడతారు కదా, మళ్ళీ చైనా ఇవాళ మాట్లాడాలి తన ఫారిన్ పాలసీ మీద. నువ్వు ఎవరిని నమ్మి ఎవరిని దూరం చేసుకున్నావు? ఒక మంచి దోస్తుని చిల్లర పంచాయతీల వల్ల నువ్వు దూరం చేసుకున్నావు. అయితే ఇవాళ నువ్వు భారత్ ఎప్పుడు దోస్తు అవుతుందని ఎట్టి పరిస్థితులలో అనుకోకు. నువ్వు వెన్నుపోటు పొడిచేటోడు అని చెప్పి యావత్ ప్రపంచానికి అర్థమైంది. గబ్బిలాల ద్వారా వైరస్లు ఇస్తావని చెప్పి అందరికీ అర్థమైంది. సో బల్ మే బల్ అప్నా బల్, మనది మనం చూసుకొని పనిచేయాలనేదే మోడీ రాజకీయం. అండ్ ఇట్స్ ఎ డాక్ట్రైన్. భారత్ మాతాకి జై.